రాజమండ్రి పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తామంటున్న గిడుగు రుద్రరాజుతో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. రాజమండ్రి పార్లమెంటు పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గిడుగురాజు రుద్రరాజు గారు అయితే ఈరోజు నామినేషన్ వేశారు. నామినేషన్కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే భారీ ఎత్తున హాజరయ్యారు. ప్రస్తుతం మనతోటికి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ప్రజెంట్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు గారు అందుబాటులో ఉన్నారని మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది? నామినేషన్ వేశారు, ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏ విధంగా ఉంది స్పందన కాంగ్రెస్ పార్టీ? చాలా బాగుంది. అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన. గడిచినటువంటి 10-12 రోజులుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు ప్రజలు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇందిరాగాంధీ గారు, ఇందిరమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తనగానే పేదవాళ్ళందరూ కూడా వచ్చి దాన్ని కళ్ళకద్దుకునేటువంటి పరిస్థితి, ఒక మార్పు అయితే వస్తుంది డెఫినెట్గా. నేనైతే చాలా హోప్ఫుల్గా ఉన్నాను. ప్రజలందరూ కూడా చేంజ్ కోరుకుంటున్నారు కాంగ్రెస్ ఎడలు. ఎందుకంటే గడిచినటువంటి 10 సంవత్సరాలుగా 2 ప్రభుత్వాలను కూడా చూశారు. ఓసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చాం బాబు, ఓసారి జగన్ బాబుకి ఇచ్చాం, ఇద్దరిని చూసాం, మోసపోయాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి ఇమేజ్ కానీ, మల్లికార్జున ఖార్గే గారి ఇమేజ్ తోటి, ఈ రాష్ట్రంలో పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారి ఇమేజ్ తోటి తిరిగి ఈ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ వస్తుందని నేను భావిస్తున్నాను. సార్, మీరు స్థానిక సమస్యలు ఏం గుర్తించారు? మీరు అధికారంలోకి మిమ్మల్ని పార్లమెంట్ అభ్యర్థిగా నెగ్గిస్తే ఆ సమస్యలు ఏ విధంగా తీరుస్తారు? అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా రాజమండ్రికి సంబంధించినటువంటి సమస్య కొవ్వూరు నుంచి ఉండేటువంటి బ్రిడ్జ్. గతంలో కట్టినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సరిగా కట్టలేనటువంటి పరిస్థితి మనం చూసాం. 1-2 పిల్లర్స్ వంగిపోయాయి అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. దాని మీద మనం చాలా ఫోకస్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత రాజమండ్రి కొంచెం లో లివింగ్ ఏరియా మీద ఉండడం వలన కొంచెం 2 దిక్కులు వాన వస్తేనే మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి డ్రైనేజ్ అంతా కూడా ఓపెన్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. దానికి సంబంధించి లైటింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా ఏర్పాటు చేయాలి. కొంచెం ఇరుకు రోడ్లు ఉండడం మూలాన్ని ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ని గతంలో మన మేజర్ సిటీస్లో పెట్టిన విధంగా మనం పిల్లలు చాలామంది బయటకు వెళ్ళి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ లాంటిది ఒకటి తీసుకుని వచ్చి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సార్, మీరు ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను ఎదుర్కొంటున్నారు, మీరు కూడా ఒక మాజీ రాష్ట్ర అధ్యక్షులు కదా పార్టీ చేస్తారు, ఏ విధంగా ఉండబోతుంది మీ ఇద్దరి మధ్యన పోటీ? ఇది సైద్ధాంతిక పోరాటమే, నథింగ్ ఎగ్నెస్ట్ ఎనీ పర్సనల్. ఎందుకంటే పురంధేశ్వరి గారు అంటే నాకు కూడా గౌరవం. నేను రాజకీయ పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా మేము అందరు రాజకీయ నాయకుల్ని గౌరవిస్తాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, వేరే రాజకీయ పక్షులన్నా వాళ్ళని మేము ప్రత్యర్థులుగానే చూస్తాం, కానీ మాకు వ్యతిరేకంగా మేము ఏనాడు చూడం. ఇది ఐడియాలజికల్ వార్. ఇందులో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది మతతత్వ పార్టీ. సో ఈ దేశంలో మతతత్వానికి తావు లేదని మేము చెప్తున్నాం. సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి అని చెప్తున్నాం. పురంధేశ్వరి గారు గతంలో 4 రోజుల క్రితం మీడియాలో వచ్చింది, వారు చెప్పినట్టు, లేదా అమిత్ షా గారు చెప్పారు, లేదా కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీకి ఇచ్చేటువంటి 4% రిజర్వేషన్లు తీసేస్తాం ఈ 2 రాష్ట్రాల్లో అని చెప్పారు. రాజమండ్రి పార్లమెంటు పార్టీ ప్రజలకైతే ఏం విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి? మీకు ఎందుకు ఓటు వేయాలండి? డెఫినెట్గా ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి అంతా మా కాంగ్రెస్ పార్టీ పూర్వ పార్లమెంట్ సభ్యులు చేసినటువంటి అభివృద్ధి. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి చేసినటువంటిది ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు. అదేవిధంగా ఆర్ఓబీలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు. అనేక ఉండేది. 2006లో ఆదికవి నన్నయ్య గారి పేరు మీద యూనివర్సిటీ పెట్టాం. తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక పీఠం పెడితే 10 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వాలు వచ్చి దాన్ని కనీసం దానికి అసలు అలాట్మెంట్ చేయలేదు, ఫండ్స్ కానీ స్టాఫింగ్ కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి. వాళ్ళు దే డజంట్ హ్యావ్ ది సిన్సియారిటీ యాజ్ వెల్ యాజ్ ద కమిట్మెంట్. కాంగ్రెస్ పార్టీయే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏదైనా చేసింది చెప్పనండి. ఇంకెవరేం చేశారు? 2 కోట్ల రూపాయలు ముస్లిమ్స్కి షాదీఖానాలు కట్టుకోవడానికి సంబంధించి కానీ, కబరస్థాన్లు ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి కానీ, మసీదులని పునర్నిర్మించుకోవడానికి కానీ, మోడర్నైజేషన్ కానీ కాంగ్రెస్ పార్టీ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ ప్రాంతంలో ఇందిరమ్మ పేరుతోటి వీకర్ సెక్షన్స్ హౌసింగ్ అంతా కూడా కాంగ్రెస్ ఇచ్చింది. శాటిలైట్ సిటీ పెట్టిన, రాజమండ్రి టౌన్లో ఏర్పాటు చేసిన కాస్ట్లియస్ట్ ల్యాండ్స్ అంతా కూడా హౌసింగ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి సంక్షేమం ఈ రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి మ్యాక్సిమం కమ్యూనిటీ హాల్స్ ఈవేళ జగన్ ప్రభుత్వం సచివాలయంగా మార్చింది. ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టిందే, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినవే. సో డెఫినెట్గా మంచి గవర్నెన్స్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అన్ని సెక్షన్స్కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. జాతీయ భావోదయాలు, జాతీయ సిద్ధాంతాలతో పనిచేసేటువంటి ఈ రాష్ట్రంలో మనం చూసాం. ఇక్కడ ఉన్నటువంటి 3 కూడా ఒకటే. చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, వాళ్ళ ముగ్గురులో మనం ఆవిడకి ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి చేయెత్తేటువంటి పరిస్థితి. రాజమండ్రి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి గిడుగురాజు రుద్రరాజు గారు చెప్తున్నారు. ఇది కూడా తాజా సమాచారం. వీటి శ్రీనివాస్తో దుర్గారావు,
రాజమండ్రి నుంచి.